స్థాయి ఉన్న ఎవరినైనా ఒక 30-40 సంవత్సరాల మీ పేరెంట్స్ని కానీ మీ తాతలను కానీ అడిగి చూడండి, వాళ్ళకు గంజాయి అంటే ఏంటో తెలుసా? తెలియదు. వాళ్ళ జీవితంలో కూడా ఎప్పుడు గంజాయిని చూసి ఉండరు. ఆ ఏజ్ గ్రూప్ను మీరు ఒకసారి అడిగి చూడండి, టెస్ట్కైనా అడిగి చూడండి. అంటే అది కొద్దిగా ఎక్కడి నుంచి వచ్చింది? మన రాష్ట్రంలో లేకుండే, కానీ ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రం నుంచి మన జిల్లాకు వచ్చింది, మన జిల్లా నుంచి మన ఊరికి కూడా వచ్చింది. మన ఊరికి వచ్చిన తర్వాత మన ఇంట్లోకి రాదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? మన ఇంట్లోకి రాదని కూడా స్పోర్ట్స్ ఎందుకు అని చెప్పేసి అంటే ఆ డ్రగ్ ఏదైతే ఉందో మన పూర్తిగా మనల్ని నిర్వీర్యం చేస్తుంది, మనకున్న శక్తిని అంతా గుంజేస్తుంది, మనం ఏ పని చేయలేదు. ఆ 5 నిమిషాలు అర్జున్ రెడ్డి అని అనుకుంటాం, ఈ అర్జున్ రెడ్డి లాగా అది పూర్తిగా తీసేది. అర్జున్ రెడ్డి సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మరి మహర్షి సినిమా చూసి కూడా ఇన్స్పైర్ కావాలి కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసి డ్రగ్స్ తీసుకుంటామంటారు, కానీ మహర్షి సినిమా చూశారు కదా. మహర్షి సినిమా కూడా చూడాలి, చూస్తే మరి ఆ స్థాయి కూడా వెళ్ళాలి. సో మనం సినిమాల బారినో సోషల్ మీడియా బారినో పడకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియా మీరు రీల్స్ చూస్తే అమ్మాయిలు వచ్చిన సిగరెట్, ఇప్పుడు మీ దగ్గర చాలా మంది చూడండి, మీ ఊర్లో ఉన్న చాలా మంది యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్ బాయ్స్, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్గా ఉండొచ్చు, ఆటో డ్రైవర్గా ఉండొచ్చు, వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, రకరకాలైన వృత్తులు చేసుకునే వాళ్ళు చూడండి. దాంట్లో ఎక్కువ శాతం మంది సిగరెట్ గంజాయి తాగే వాళ్ళే ఉంటారు. మీరు కావాలంటే మీ అందరికీ తెలుసు, చెప్పడానికి కాస్త మొహమాట పడుతుండొచ్చు, భయపడుతుండొచ్చు, కానీ ఆడపిల్లలు మీకు కూడా తెలిసి ఉంటుంది. బయట వాళ్ళు చేసే ఇదంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి మీ ఊళ్ళో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి. ఒకప్పుడు మండలానికి ఒకటే షాప్ ఉంటాయి, ఇప్పుడు బెల్ట్ షాపులు ఊరికి కొన్ని అయినాయి. దాని ద్వారా కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఈ అవేర్నెస్ మీకు ఎందుకు, ముఖ్యంగా మీకే ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే వీటి బారిన పడే అవకాశం మీకే ఎక్కువగా ఉంది కాబట్టి, మీ భవిష్యత్తు ఎక్కువ నాశనం అయిపోతుంది కాబట్టి. సో మీరందరూ కూడా అట్లాంటిది ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండాలి. రెండోది, ఒకవేళ మీకేమైనా తెలిస్తే ఇంతకుముందు చేయగా చెప్పారు, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.